యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనము. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. యథార్థత లేని జీవితము సిగ్గుని తీసుకొస్తుంది. దేవుని ముఖాముఖిగా చూడలేని పరిస్థితిని తీసుకుని వస్తుంది. యాకోబు దేవుని సన్నిధానములో పెనుగులాడినాడు. నీవు నన్ను దీవిస్తే తప్పించి నేను ఇక్కడి నుంచి వెళ్ళనయ్యా అని పెనుగులాడినాడు. యాకోబు ఇశ్రాయేలుగా దేవుని కుమారుడుగా మార్చబడినాడు కాబట్టి అతని ముఖము తెల్లబారదు. ఎవరైతే దేవుని పాదాల దగ్గర పెనుగులాడతారో చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. సుంకరి ఆకాశము తట్టు కనులెత్తటానికి కూడా ధైర్యము చాలని వాడిగా ఉన్నాడు. పాపినైన నన్ను కరుణించు అని పెనుగులాడినాడు. క్షమాపణ నొందినాడు, నీతిమంతుడిగా తీర్చబడినాడు. ఆకాశము తట్టు కన్నులెత్తటానికి ధైర్యము చాలనటువంటి ఆ సుంకరి దేవుని సన్నిధిలో నుండి వెళ్ళక మునుపు ఆనందముతో ధైర్యముతో ఆకాశము తట్టు కన్నులెత్తి దేవుని స్తుతించి వెళ్ళి ఉంటాడు. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నీ పాపములను మరి ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొని అన్నాడు. మనల్ని పవిత్రపరచడం మాత్రమే కాదు, ఆ పాత స్థితి మన జ్ఞప్తికిలో రాకుండా తీసివేస్తాడు. ఎందుకంటే ఆ ఛాయలు ఇంకా ఉన్నట్లయితే అది జ్ఞప్తికిలోనికి వచ్చినప్పుడల్లా కూడా సాతానుడు గుచ్చుతూ హృదయమును వేదనలోనికి తీసుకుని వెళ్తాడు. కనుక దేవుడు ఎలాగ మన పాపములను మరి నేను జ్ఞాపకం చేసుకొని అంటాడో, మన యొక్క పాపములను పాత స్థితిని మన జ్ఞప్తిలోనికి లేకుండా తుడిచివేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన తూర్పుకు పడమర ఎంత దూరమో నీ పాపములను అంత దూరము చేస్తాను అన్నాడు. తూర్పు తట్టు తిరిగితే పడమర కనపడదు, పడమర తట్టు తిరిగితే తూర్పు కనపడదు. దేవుని తట్టు తిరిగితే నీకు పాపము కనపడదు, పాపము తట్టు నువ్వు తిరిగితే దేవుడు కనపడడు. నిశ్చయముగా ఆయన పాదముల దగ్గరకు వచ్చి పెనుగులాడిన ఎడల, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నా పాత స్థితి నా జ్ఞప్తికలో నుంచి తీసివేయి అని పెనుగులాడిన ఎడల నీ ముఖము సిగ్గు పడదు, నీ ముఖము తెల్లబారదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, పాపిని పరిశుద్ధ పరుచు శక్తి కలిగిన వాడవు ప్రభువా, నిందారహితముగా నీ సన్నిధానములో నిలవబడ్డగలిగిన సామర్థ్యము కలిగిన వాడవు. నీ యొద్దకే వస్తున్నాం, నీ కృప కొరకై వేడుకుంటున్నాం. కరుణించమని యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్.